గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు డిస్కౌంట్కి డ్యూరేషన్కి మధ్యలో అంటే ఇన్ బిట్వీన్ డిస్కౌంట్ అండ్ డ్యూరేషన్ చాలా గ్యాప్ ఉంటుంది. సో ఈ టూ టాపిక్స్ కాకుండా రిలేటెడ్ కంటెంట్ అంటే స్టోరీ బోర్డ్ ఏముంది, సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, మీరు చేయాల్సిన క్రియేటివ్ థింగ్స్ అంటే టూల్స్ ఇంపార్టెంటా లేదంటే క్రియేటివిటీ కాన్సెప్ట్ ఇంపార్టెంటా, వీటిపైన మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ అనేది ఫస్ట్ టాపిక్, డ్యూరేషన్ అనేది కోర్స్ ఎండ్ ఆఫ్ ది టాపిక్. ఈ రెండు విషయాల్ని మీరు పక్కకు తీస్తేనే వాట్ ఈజ్ క్రియేటివిటీ అనేది, వాట్ ఈజ్ హైలీ డిజిడి అంటే డిజిటల్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మీకు ఇవ్వగలుగుతాము. డిజిటల్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఓన్లీ వెడ్డింగ్ కార్డు, విజిటింగ్ కార్డు, ప్రింట్ షాప్ రిలేటెడ్ మాత్రమే వర్క్ నేర్చుకోవడం కాదు. అంటే ప్రింట్ షాప్ రిలేటెడ్ వర్క్ అని తప్పు చెప్పట్లేదు. సో ప్రింట్ షాప్ రిలేటెడ్ వర్క్ కాకుండా హై ప్రొఫైల్ జాబ్ చేయడానికి ఇందులో మనకి 2D లెవెల్ కంటెంట్, 3D లెవెల్ కంటెంట్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ లెవెల్ ఉన్న 4 months మనకి 2D లెవెల్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఒక బేసిక్ లోగో నుంచి. సెకండ్ లెవెల్లో నియర్లీ 2-3 months మీకు 3D కంపోజిషన్ కానీ 3D హైలీ క్రియేటివిటీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ నేర్పించడం జరుగుతుంది. దీన్ని 2D అండ్ 3D గ్రాఫిక్ డిజైనింగ్ హై లెవెల్ కంపోజిటింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోగోని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. లోగో గురించి చెప్పడానికి, ఒక లోగో డిజైన్ చేసి మీకు క్లాస్లో నేర్పించడానికి పట్టే టైం అట్లీస్ట్ 20 minutes. అదే లోగోని మీరు అనలైజ్ చేయడానికి ఫ్యాకల్టీ చెప్పిన లోగో కాకుండా మీరు రేపు మీ ఓన్గా లోగో చేయడానికి, జాబ్లో క్లయింట్ ఇచ్చే వర్క్ చేయడానికి మీకు కావాల్సిన పర్పస్ ఆఫ్ క్రియేటివిటీ యాక్ట్ అనేది అది మీ నుంచి కంపోజ్ అవుతుంది. ఒక లోగోకి జనరల్లీ పెన్సిల్ ఆర్ట్ అంటే ఫౌండేషన్, వాట్ ఈజ్ లోగో బేసిక్స్, లోగోని ఎలా ఇమాజిన్ చేయాలి, లోగో ఆర్ట్ ఎలా ఉంటుంది, పేపర్ పైన కలర్ థియరీ ఉంటే మనం దాన్ని సాఫ్ట్వేర్లో ఎలా డెవలప్ చేసుకోగలుగుతాము, ఇక్కడ నుంచి బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ టూల్స్ అండ్ కాన్సెప్ట్. జనరల్లీ ఒక పర్సన్కి అంటే ఒక స్టూడెంట్కి ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ ఒక టూల్ నేర్చుకోవడానికి మాత్రం 5 to 7 minutesలోనే నేర్చుకోవచ్చు. ఒక టూల్కి ఒక కాన్సెప్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. టూల్స్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ కంప్లీట్ చేస్తే ఇది ఓవరాల్గా మీరు సాఫ్ట్వేర్ని కంప్లీట్ చేసినట్టు కాదు, క్రియేటివిటీ కంప్లీట్ చేసినట్టు కాదు. రిలేటెడ్ స్టఫ్ అంటే మనకి కావాల్సిన నీడ్స్ డిజైనింగ్ చేయడానికి ముందుగా మీకు రిలేటెడ్ కావాల్సిన ఇమేజెస్ కానీ, ఫాంట్ స్టైల్స్ అంటే ఏ రిలేటెడ్ బిజినెస్ చేయడానికి, ఏ రిలేటెడ్ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి అలాంటి రిలేటెడ్ టాపిక్స్లో ఉన్న రిలేటెడ్ ఫాంట్స్ని మాత్రమే తీసుకోవాలి. అదే రిలేటెడ్ క్లిప్ ఆర్ట్స్ కానీ, కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ, పిఎన్జీస్ కానీ, ఈ రిలేటెడ్ వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కంపోజ్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క టెక్నాలజీ ఉంటుంది. అంటే ఒక్కొక్క సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి దాంట్లో ఇంటర్నల్గా ఒక ప్రమోషన్ ఉంటుంది. ఆ టెక్నాలజీని మీరు ఫోకస్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఫోటోషాప్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫోటోషాప్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇంటర్నల్ టెక్నాలజీ అనేది దానిపైన మీరు ఫోకస్ చేయాలి. ఫోటోషాప్ వచ్చేసి మనకి జనరలీ లేయర్ పైన డిపెండ్ అవుతుంది. లేయర్స్ని ఫస్ట్ స్టూడెంట్ హ్యాండిల్ చేసుకోగలిగితే దెన్ క్రియేటివిటీ కానీ టూల్స్ని కానీ ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇలానే ప్రతి సాఫ్ట్వేర్లోనూ ఉన్న ఒక్కొక్క టెక్నాలజీ ఇంటర్నల్ ఫోకస్ అనేది మీరు పెంచుకోగలిగితే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, ప్రాక్టికల్లీ సర్టిఫైడ్ అవ్వడానికి కోర్స్ మాత్రమే, టూల్స్ మాత్రమే సర్టిఫైడ్ అవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్లో ఓన్లీ టూల్స్ మాత్రమే నేర్చుకుంటే సర్టిఫికేట్ వస్తుంది, బట్ మీరు ప్రొఫెషనల్లీ సర్టిఫైడ్ కాదు. ప్రాక్టికల్లీ మీరు కాన్సెప్ట్ వేలో సర్టిఫైడ్ అవ్వాలి అంటే ప్రాక్టికల్లీ మీకు నాలెడ్జ్ ఉండాలి. 45 minutes క్లాస్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ 1 hourకి మీకు ప్లాన్ ఉంటుంది. అంటే 5 hours ప్రాక్టికల్ మేము ఇస్తే మీకు ఆ అసైన్మెంట్ వర్క్లో ఎవ్రీ 1 hourకి మీకు టైం లైన్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ 1 hourకి మీ వర్క్ ఏంటి, లేదంటే అట్లీస్ట్ 5 hoursకి ఆ రోజు చేసే మీ వర్క్ ఏంటి, దీన్ని మొత్తాన్ని ప్రాక్టికల్లీ కంపోజిషన్ అంటాము. ఇలా ప్రాక్టికల్ కంపోజిషన్ లేకుండా ఓన్లీ క్లాసెస్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటే మీరు సర్టిఫైడ్ అవ్వలేరు. 45 minutes గ్రాఫిక్ డిజైనింగ్ క్లాసెస్ తర్వాత స్టూడెంట్ ఒక 4 hours ల్యాబ్లో స్పెండ్ చేయలేకపోతే జాబ్లో 8 hours స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం. గ్రాఫిక్ డిజైనింగ్లో మీకు 6 months ప్లస్ కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 months కోర్సులో ఎవ్రీ 1 hourకి ప్లాన్ ఉంటుందని చెప్పాను. ఎవ్రీ క్లాస్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఎవ్రీ క్రియేటివిటీకి ఇమాజినేషన్తో కలిపి ఒక ప్లాన్ ఉంటుంది. గ్రాఫిక్ డిజైనింగ్ జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు మీరు ఒక స్టూడెంట్గా వస్తారు, బట్ అదే గ్రాఫిక్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు డిజైనర్గా బయటికి వెళ్ళలేకపోతే ఇదే కోర్స్ ప్యాటర్న్ మీరు 2-3 times కంటిన్యూ చేసినా రివిజన్ చేసినా వేస్టే. ఎనీ మల్టీమీడియా కోర్స్
డిస్కౌంట్ని డ్యూరేషన్ని మీరు తీసేసి రిమైనింగ్ కంటెంట్ పైన ఫోకస్ చేస్తే మీకు వాట్ ఎగ్జాక్ట్ క్రియేటివిటీ అనేది కంటెంట్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను గ్రాఫిక్ డిజైనింగ్ 6 months ప్లస్ కోర్స్ అనేది ఆఫర్ చేశాను ఇంక్లూడింగ్ సర్టిఫికెట్. సో ఈ 6 months ప్లస్ కోర్సెస్కి కంటెంట్ ఓవరాల్ కంటెంట్ కాదు, టోటల్ ఇన్డెప్త్ కంటెంట్. సో 6 monthsలో ప్లాన్ ఎలా ఉంటుంది, దాని పైప్ లైన్ ఏంటి, ఇలా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను 6 months ప్లస్ అని చెప్పాను, మీరు వేరే దగ్గర 6 months ప్లస్ కాదు 5 monthsలోనే కంప్లీట్ చేసుకోవచ్చు, అట్లానే 25,000 అక్కర్లేదంట 10,000లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అంటారు. అట్లానే ఇంకో ప్లేస్ ట్రై చేయండి. సో ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మీరు 5,000లోనే గ్రాఫిక్ డిజైనింగ్ చేసుకోవచ్చు, 5 months కూడా అక్కర్లేదు, 3 monthsలోనే కంప్లీట్ చేయాలంటారు. అంటే ఏం జరుగుతుంది, హైలీ కంటెంట్ నుంచి కంటెంట్ అనేది క్రాష్ చేయడం జరుగుతుంది. కంటెంట్ ఒకసారి క్రాష్ అయిన తర్వాత దాంట్లో డిస్కౌంట్ ఎంతైనా ఇవ్వచ్చు. ఫైనలీ ఎనీ మల్టీమీడియా కోర్స్ 100% జాబ్ గ్యారంటీ అంటే ఇట్స్ నాట్ ఏ మిరాకిల్. అంటే ఎవరో చెప్పేసేది, ఎవరో చేసేసేది, ఎవరో జాబ్ మాత్రమే ఇవ్వగలుగుతారు అలా లేదు. సో 100% జాబ్ గ్యారంటీ అంటే స్టూడెంట్ 100% ప్రాక్టికలీ ఇమాజినేషన్తో ప్రాక్టికలీ రెడీ ఉన్నప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని 100% జాబ్ అంటాము. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 100% జాబ్ అనే దానికి రీజన్ స్టూడెంటే. అంటే 100% జాబ్ గ్యారంటీ కూడా స్టూడెంట్ దగ్గర నుంచే మాకు వస్తుంది, అంతేగాని ఇది ఎవరో మాత్రమే చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఏ మిరాకిల్. సో గ్రాఫిక్ డిజైనింగ్ని డిస్కౌంట్తో డ్యూరేషన్తో కాకుండా కంటెంట్తో క్రియేటివిటీతో కంపేర్ చేసుకోండి. నోటీస్ బోర్డ్లో వెబ్సైట్లో ఉన్న మ్యాజిక్స్కి టెంప్ట్ అవ్వకండి. సో కమ్ టు MMC.